హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఇది ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు రెసిపీ వచ్చి బెల్లం తాలికలు అండి. ముందుగా మనం తాలికలు అయితే తయారు చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసానండి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. వాటర్ వేసాక అందులోకి 1 స్పూన్ బెల్లం వేసానండి. చిటికెడు ఉప్పు వేసాను. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి పిండి ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి ఆ పిండిలో ఉన్న పచ్చిదనం అనేది పోతుందండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక మనం దీన్ని ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూసారా, మనకైతే ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని ఇలా చిన్న బాల్లో అయితే చేశాను. తర్వాత చపాతీ పీట మీద కొద్దిగా పొడి పిండి వేసుకుని మనం తాలికలు అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా స్లోగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేస్తే మనకి తాలికలు అనేవి రెడీ అవుతాయి. మనకి తాలికలు విరిగిపోకుండా రావాలంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం తాలికలు చేసుకుంటాం కదా, మరి పొడుగ్గా చేయకూడదండి. అలా పొడుగ్గా చేయడం వల్ల మధ్యలో విరిగిపోతుంది. అలాగే మరి సన్నంగా కూడా చేయకూడదండి. ఇలా కొంచెం తిక్కుగా మీడియం హైట్లో చేసుకుంటే మనకి తాలికలు విరిగిపోకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగే మనం అన్ని తాలికలు కూడా తయారు చేసుకోవాలండి. నేను మీకు ఇంకా అన్నీ తయారు చేసేసాక అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసానండి. మనకి ఈ మాత్రం లావు, ఈ మాత్రం పొడుగుంటే సరిపోతుంది. ఈ టిప్స్ ఫాలో అయితే చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేస్తారు. అయితే మనకి బెల్లం తాలికల కోసం తాలికలు రెడీ అయిపోయినాయండి. దీనికోసం ప్యాన్ పెట్టాను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేను 3.5 గ్లాసులు వాటర్ అయితే వేసాను. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 1 గ్లాస్ పిండికి 1 గ్లాసు బెల్లం వేసానండి. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్ పిండికి 1 గ్లాసు బెల్లం వేసానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇలా బాయిల్ అయిన వెంటనే మనం కొద్దిగా ఇలాచీ పొడి వేసానండి. తర్వాత ఇందులోకి తాలికలు వేసేసుకొని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకి దీనికి పాకం ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి జస్ట్ వాటర్ ఇలా బాయిల్ అయిన వెంటనే మనం తాలికలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. అలాగే మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాల తర్వాత ఒక తాలికలు తీసుకుని దాన్ని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అది మెత్తగా అవ్వకుండా గట్టిగా అనిపిస్తే అది కుక్ అయిపోయినట్టు అండి. సాఫ్ట్గా అనిపిస్తే ఇంకొంచెం కుక్ చేసుకోవాలి. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, నేను మీకైతే కుక్ అయిపోయాక చూపిస్తాను. చూసారా, ఇలా కుక్ అయినాయి అంటే మనకి వాటర్ ఇలా పైకి వస్తుందండి. తాలికలు ఇలా పైకి వచ్చినా సరే మనకి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో చివరిగా నేను కొబ్బరి తురుము అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్స్ కొబ్బరి తురుము అయితే వేసాను. కొబ్బరి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. తగినంత వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోవాలి. తాలికలు వేసాక ఎక్కువగా గట్టి పెట్టి మిక్స్ చేయకూడదండి. అలా మిక్స్ చేయడం వల్ల తాలికలు అనేవి విరిగిపోతాయి. కొబ్బరి తురుము వేసిన తర్వాత నేను ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నానండి. 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా లంప్స్ లేకుండా కలిపి పెట్టుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ బియ్యం పిండి లిక్విడ్ అయితే మనం తాలికల్లో వేసుకోవాలండి. తగినంత చూసుకొని వేసుకోవాలి. అలా ఎందుకు వేస్తామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కబడడానికి వేస్తామండి. కొంచెం థిక్గా రావడానికి వేస్తామన్నమాట. సో మనం ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా బియ్యం పిండి లిక్విడ్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుందండి. అందుకని ముందుగానే మనం చూసుకొని వేసుకోవాలి. బియ్యం పిండి లిక్విడ్ వేసిన తర్వాత కూడా ఎక్కువగా కలుపుకూడదండి. లైట్గా స్పూన్ పెట్టి స్లోగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేశాను. చూసారు, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసానండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుముతో అయితే గార్నిష్ చేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.